సంఖ్య 25:1-9 చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగినప్పుడు అక్కడ స్త్రీలతో కలిసి వారి దేవతలకు నమస్కరించిరి. అందుకు యెహోవా కోపం రగులుకొని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయమని చెప్పాను. అహరోను మనముడు ఫీనెహసు మిద్యాను స్త్రీని తోడుకు వచ్చిన ఒక ఇశ్రాయేలీయుని వెంబడి పడక చోటికి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల్లో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. వీళ్ళు దారి మధ్యలో కొన్ని ఇతర జాతుల వారితో కలిసి వాళ్ళ దేవతలకి నమస్కారాలు చేయటం, వాళ్ళలో కొంతమందిని పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా చేసి ఉంటారు. అందుకు వాళ్ళందరినీ కూడా చంపమని చెప్పి మళ్ళీ బైబిల్ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అందులో ఒక సందర్భం చూడండి. సూర్యునికి ఎదురుగా ఉరిదీయమని చెప్పి కొంతమందిని చంపారు. అహరోను మనముడు